వీడియో ప్రత్యేకించి కృతిక నక్షత్రానికి రాహుకేతు ట్రాన్సిట్ వచ్చే సంవత్సరం ఉండబోతుంది కాబట్టి అసలు కృతిక నక్షత్రం అంటే ఎలా ఉంటుంది, ఈ రాహుకేతు ట్రాన్సిట్ వాళ్ళ మీద ఏ ప్రభావం చూపిస్తుందో చూద్దాం. కృతిక అనగానే రవి నక్షత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో రెండు రకాలు ఉంటాయమ్మా. రవి అనేది ఫైర్ బాల్ కదా, అంటే అగ్గి గోళం కింద ఉంటాడు కాబట్టి. పైగా ఇదేంటి, మేషరాశిలో చంద్రుడు గనక 26.40 దగ్గర నుంచి 10 డిగ్రీల మధ్యలో వృషభ రాశిలో కనుక సంచరించినట్టు జన్మిస్తే కనుక మీది ప్రత్యేకించి కృతిక నక్షత్రం అని చెప్తాం అనమాట. కృతిక నక్షత్రానికి వచ్చినప్పుడు క్వాలిటీస్ ఎలా ఉండంటే ఇటు రాజ నక్షత్రాధిపతి రవి, రాశాధిపతి కుజుడు, అలాగే రాశాధిపతి వృషభ రాశికి సంబంధించి శుక్రుడు కూడా ఉంటుంది. అంటే రవి, శుక్రుడు, చంద్రుడు ఈ కాంబినేషన్స్లో ఇటు కుజుడు ఈ కాంబినేషన్ సర్కిట్లో వస్తారు కాబట్టి కృతిక నక్షత్రం ఆఫ్టర్ యువర్ ఫాదర్ తర్వాత జనరలైజ్డ్గా చాలా చార్ట్స్లో నా ఎక్స్పీరియన్స్తో ఫాదర్కున్న కృతిక నక్షత్రంలో చాలామంది ఫాదర్స్కి వాళ్ళ డిసీజెస్ రావడం కానీ, లేకపోతే అన్హెల్తీ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఫాదర్ రిలేటెడ్గా మెడికల్గా ఎక్కువగా ఖర్చు పెడతా ఉంటారు. ఈ కోట్ చేసుకుని కామెంట్ చేయండి జరుగుతుందో లేదో. సో ఎక్కువగా చాలామంది ఫాదర్స్ వల్ల ఇబ్బంది పడడం కానీ, ఫాదర్ ఆస్తులు పాడు చేయడం కానీ, లేకపోతే ఫాదర్ వాళ్ళ అన్నదమ్ములను నమ్మి ఆస్తులు పోగొట్టడం కానీ, ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ కృతిక నక్షత్రాలు ఎక్కువగా ఉంటాయి. మదర్ కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది, కోపంగా ఉంటున్నప్పటికీ జనరల్గా కృతిక ఏంటంటే ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోదామని ఉంటుంది, లేదంటే దూరంగా వెళ్ళి పని చేసుకోవాలని ఉంటుంది. కానీ మదర్ అనేది ఒక లవ్ ఉంటుంది కదా, ఈ మదర్ లవ్ అనేది మళ్ళీ అంటాడుతుంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అంటే క్యాలిక్యులేటెడ్ మెథడ్లో ఉంటుంది ఇదంతా. కుటుంబం అంటే విపరీతమైన ప్రేమ, కుటుంబం కోసం ఏమన్నా చేయాలనే తపన, దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటా ఎంతకాలం నిలబడో అన్న. చాలామంది హెచ్ఆర్లకు నేను చెప్పే మాట ఏంటంటే, మీకు అంటే ఆస్ట్రాలజికల్ పరంగా ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కృతిక నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు తీసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా నిజాయితీగా గొడ్డులాగా గాడిదలాగా కష్టపడే నక్షత్రం ఏదైనా ఉన్నదంటే 27 నక్షత్రాలు కృతిక నక్షత్ర పీపుల్ అని చెప్తాను. వీళ్ళు ఎంత నిస్వార్థంగా పనిచేస్తారు అంటే అంత ఇదిగా పనిచేస్తారు. కానీ కృతికలోకి వచ్చినప్పుడు వీళ్ళకి కొన్ని మనకి ఏదైనా మందు వాడుతున్న సైడ్ ఎఫెక్ట్స్ అంటాం కదా, అలాగే లాటరీస్ కానీ లేదంటే బ్యాంక్స్ కానీ చాలామంది కృతిక నక్షత్రంలో నేను చూసి హ్యాకింగ్స్ నేర్చుకుని దాన్ని తప్పుడు విధానంలో వాడుతూ ఉంటారు. సడన్గా ఏదో వచ్చేయాలని, సడన్గా ఏదో సాధించేయాలని ఈ కైండ్ ఆఫ్ ధోరణి కూడా కృతిక నక్షత్రంలో చూడొచ్చు. కానీ వీళ్ళకన్నా బెస్ట్ ఎంప్లాయీస్ వేరే నక్షత్రంలో కూడా దొరకడం, అంత బెస్ట్ ఎంప్లాయీస్ దొరుకుతారు. అంటే సాక్రిఫైస్ కంపెనీని ఎంత స్థాయికి తీసుకెళ్తాను కదా. కంపెనీలో 8 గంటలు పని చేయాల్సింది 11 గంటలు పని చేస్తారు, లేదా 15 గంటలు పని చేస్తారు. ఇంత సాక్రిఫైజేషన్ ఉంటుంది. చాలామంది కృతిక నక్షత్రం వాళ్ళు షైన్ అయ్యే కెరియర్స్ కూడా నేను చెప్తాను. కృతిక నక్షత్రానికి మదర్ ఆర్ ఫాదర్ ఈ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ రిలేటెడ్ కనెక్షన్స్లో కానీ ఉంటారు, లేదా మెడికల్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఫైనాన్షియల్ పరంగా అటు ఇటు తర్జన ఎప్పుడు మైండ్లో క్యాలిక్యులేటెడ్గా పరిగెడుతుంటారు. కృతిక నక్షత్రం అంటే డబ్బు అంతా పోగేసుకుని, అంటే పావలా మంచినీళ్ళు లేకుండా బయటికి వెళ్ళి, ఎండాకాలం కూడా మంచినీళ్ళు లేకుండా, అంటే చాలా సేఫ్ అనమాట. చాలా సేవ్గా, అంటే ఇప్పుడు ఈ సామెత ఉంటుంది కృతిక నక్షత్రానికి, ఏమంటుందని చీమల పుట్ట పాముల పోలని ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ టైప్ ఎలా ఉంటుందంటే ఇది వీళ్ళు ఒక్కొక్క రూపాయి వీళ్ళు తినకుండా దాచుకుని వాళ్ళ ఫ్యామిలీ కోసం, లేకపోతే ఇలాగా చాలా ప్రతి రూపాయి కూడా కష్టపడి దాచుకుని సడన్గా ఎవడో వచ్చేటంటే ఇన్సూరెన్స్లో మనం డబ్బులు పెడితే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇస్తున్నాడంట అని చెప్పి అందులో పెట్టి ఉన్నదే పోయా ఉంచుకుందే పోయా అని ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువ కృతిక ఉంటుంది. కింద కామెంట్ చేయండి, ఇలాంటి ఎఫెక్ట్స్ చాలామందికి ఉంటాయి. చాలా చార్ట్స్ రీడ్ చేశాను నేను, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఫర్ కృతిక. అందుకని సడన్గా వచ్చేస్తుంది. ఎందుకని వస్తుంది? మూన్ రిప్రజెంట్ యువర్ మైండ్. చంద్రుడు మైండ్ని రిప్రజెంట్ చేస్తాడు. మీకు ఎగ్జాక్ట్గా 8th హౌస్ కానీ 7th హౌస్ బిజినెస్ పరంగా ఏదైనా సడన్గా సంపాదించేద్దామన్న ఆలోచనతో రాంగ్ బిజినెస్ చేపు మళ్ళీ ఆ ఉన్న డబ్బులన్నీ అక్కడ పోగొట్టడం, మళ్ళీ రూపాయి పోగేసుకుని అవన్నీ తీర్చడం. సో ఇలాంటి పబ్లిక్లో ఇమేజ్ కోసం కొంచెం పనులు చేయడం, సడన్గా ఎదుగుదాం, ఇంట్లో కష్టాలు తట్టుకోలేకపోతున్నాం, జాబ్ రావట్లేదు, జాబ్లో కష్టాలు తట్టుకోలేకపోతున్నాం, ఎంత చేసినా ఇంతే జీతం, ఇలాంటి నక్షత్రాల్లో ఈ కృతిక నక్షత్రం ఒకటి. సో అంచేత ఏంటంటే కృతిక నక్షత్రానికి నేను చెప్పే కెరియర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలైజ్డ్గా సన్, మార్స్, వీనస్, మూన్ అంటే రవి కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ, మీడియా అండ్ ఆర్ట్స్ అని నేను కృతిక నక్షత్రంలో చాలామంది ఫస్ట్ మాట వినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ చాలామంది
ఇందులో స్లోగా అసలు మాట్లాడకుండా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు, వెరీ కోల్డెడ్గా. సో డిగ్రీస్ మేడం, అందుకని ఇందాక చెప్పాను 26.40 డిగ్రీల నుంచి 10 డిగ్రీల నుంచి చాలా కోల్డ్. ఇందులో కోల్డ్ అంటే చాలామంది అసలు మాట్లాడరు, చాలా నిశ్శబ్దంగా ఉంటారు. కొంతమంది ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటారు, వెరీ అగ్రెసివ్, అంటే బోల్డ్ స్టబ్బౌన్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ నేచర్లో. వీళ్ళు చెప్తే వినరు, తిరిగి వితండవాదం చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ కృతిక నక్షత్రంలో చాలామంది మైల్డ్గా అసలు మాట్లాడరు. సో యూ నీడ్ టు చెక్. ఇప్పుడు శుక్లపక్షం కృష్ణపక్షం అంటాం కదా, చంద్రుడి యొక్క స్థితిని బట్టి వీళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయనేది మనం చెప్పగలుగుతాం. యూనో, సో దోస్ ఆర్ ద థింగ్స్. సో నెక్స్ట్ అలాంటి పర్టికులర్గా మైన్యూట్ డీటెయిల్స్ కావాలా మీకు, మంచి మంచి కెరియర్స్, ఏ కెరియర్లో అయితే ఉన్నతమైన స్థాయికి వెళ్తారో, ఏ వ్యాపారాలు పెట్టుకుంటే మీరు మంచి ఎకనామికల్గా ఫైనాన్షియల్గా చాలా బాగుంటారో, అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయాలకు సంబంధించి విషయాలన్నీ కూడా ఏ రకంగా బయటపడాలనుకున్నప్పుడు ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే చక్కని పరిష్కారం చెప్పే మార్గం చేస్తాను. అలాగే మీ అంశచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, దశాంశ చక్రాన్ని, వివాహానికి సంబంధించి సప్తమాంశ చక్రాన్ని చక్కగా పరిగణలోకి తీసుకుని చక్కటి రెమెడీ చెప్పే ప్రయత్నం చేస్తాను అంతర్గత చక్రంలోంచి. అలాగే ప్రజెంట్ ఉన్న ట్రాన్సిట్ మీకు ప్రత్యేకించి ఒకటేమో లాభస్థానంలో పడుతుంది, ఒకటేమో మీకు ఏ స్థానంలో పడుతుంది. అంటే మేష రాశిలో పుట్టిన కృతికి అయితే 1000 స్థానానికి వస్తుంది, వృషభ రాశిలో పుట్టినోడికి అయితే ఫస్ట్ లాభస్థానం. బట్ ఏదైనా సరే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే రాహు ఇన్ ద 11th హౌస్. నేను ఇంతకాలం ఇమాజినేషన్స్ మీద ఎవరైతే డబ్బు సంపాదించాలనుకుంటున్నారో, ఇమాజినేషన్స్ ఆర్ బ్యాంక్స్ కానీ, బ్యాంక్ త్రూ కానీ, లోన్స్ కానీ, ఇలాంటి ఏదైనా వెయిట్ చేస్తుంటే కృతిక నక్షత్రానికి ప్రత్యేకించి లోన్స్ రావడం కానీ, లేకపోతే బ్యాంక్ రిలేటెడ్ అప్పులు తీరడం కానీ, లేదా అకస్మాత్తుగా ఎవరో ఫ్రెండ్ మీకు ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో పరిచయం అయ్యి వేరే కంట్రీ వాడు అవ్వడం, మీకు డబ్బులు పంపించడం కానీ, లేకపోతే వాడు మీతో క్లోజ్ అవ్వడం కానీ, ఇలాంటి ఎన్నో పరిణామాల్లో ఈ 18 months చోటు చేసుకోబోతున్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలా. అలాగే విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్లో వాళ్ళు, పర్టికులర్గా విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ఎదుగుతున్న వాళ్ళు, విదేశాల్లో ఉంటూ మంచి ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ వేరే వ్యాపారం ఇండియాలో చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది చాలా మంచి కాలం విషయం గమనించాలా. దాంతోపాటుగానే మీకు పర్టికులర్గా శనిచ్చుడికి దశమ స్థానం ఉన్నాడు కాబట్టి మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ట్రాన్సిట్లో ఉద్యోగం మార్పు చెంది ఉంటారు, ఈ పాటికి ఉద్యోగం మార్పు చెంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఉద్యోగానికి సంబంధించిన ఫ్రూట్ చూసే, అంటే ఆ ఉద్యోగానికి సంబంధించి మంచి ఫ్రూట్స్ అంటే ప్రమోషన్స్ కానీ, శాలరీ హైక్స్ కానీ, ఇలాంటి ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా కృతిక నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే పర్టికులర్గా కృతిక నక్షత్రంలో ఏ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ ఎంచుకోవాలని అడిగితే ఫార్మసీ చాలా బెస్ట్ అండి. ఫార్మసీ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతిక అంటే సుబ్రహ్మణ్య స్వామి రిలేటెడ్ నక్షత్రం, సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రాలు ఇవన్నీ. అందుకని ఎప్పుడైనా హోమం చేసినప్పుడు కృతిక నక్షత్రం వాళ్ళు పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ ఒక్క రెమెడీ చేసుకోండి. కృతిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామి హోమం చేసుకోండి, ద బెస్ట్ 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 రెమెడీ మీకు ఇది. సో హోమం, హవనం, రవి అంటే అగ్నిగోళం, ఏది వేసినా సరే స్వచ్ఛంగా ఉంటుంది. ఓకే, అంతకని చెప్పేసి బంగారు చేతితో పుట్టినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ మైథలాజికల్ అంతా కూడా మీరు చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోస్లో చూస్తే చాలా గొప్పగా ఆయన వర్ణించడం జరుగుతుంది. సో యాస్ట్రాలజికల్గా అయితే మటుకు సుబ్రహ్మణ్య స్వామి కృతిక నక్షత్రం రోజున పర్టికులర్గా ఏ నక్షత్రం వాడైనా సరే హోమం చేసుకోవాలనుకున్నా, కృతిక నక్షత్రంలో వాళ్ళు పుట్టిన వాళ్ళు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి హోమం కృతిక నక్షత్రం ఉన్న రోజున చేసుకుంటే మరింత అంటే శోభదాయకంగా, ఫినాన్షియల్గా చాలా బాగుంటుందని అర్థం. దాంతోపాటు కెరియర్ రిలేటెడ్స్కి వచ్చేటప్పటికి హెచ్ఆర్స్ కింద వీళ్ళు చాలా బాగా పనిచేస్తారు. తర్వాత రెస్టారెంట్స్కి పర్టికులర్గా ఎనీ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ చూడండి. ఇందాక నుంచి నేను భరణికి ఇది రెస్టారెంట్ అని చెప్పాను, అశ్వినికి అశ్వినికి కాదు భరణికి, అలాగే కృతిక నక్షత్రానికి ఈ రెస్టారెంట్స్ అనేది. భరణి రెస్టారెంట్లో ఉన్న అందాన్ని చూస్తుంది, కృతిక రెస్టారెంట్లో ఉన్న కస్టమర్ని చూస్తుంది, వాడికి ఏం కావాలండి. భరణి ఇది ఎంత బాగుంది, లైట్ ఎలా బాగుంది, అది అంబియన్స్ని చూస్తుంటుంది. కృతిక వచ్చిన కస్టమర్ ఏం అడుగుతాడు, నెక్స్ట్ మెనూలో ఏం ఆర్డర్ చేస్తాడు, మనకి ఎంత వస్తుంది, ఈ కస్టమర్ మీద 500 వస్తుందా 600 వస్తుందా, ఈ కైండ్ ఆఫ్. ఇది భరణి ఎంత వస్తుంది అనేది కాదు, అక్కడ లైటింగ్ కొడితే ఆ కస్టమర్ బాగా ఎలా ఉన్నది, అది యాంబియన్స్ నేను చూసి మురిసిపోతుంటుంది అనమాట. సో దీస్ ఆర్ 2 differences ఇన్ మేకింగ్ రెస్టారెంట్. ఒకళ్ళు యాంబియన్స్ మీద డబ్బు సంపాదించాలనుకోవచ్చు, ఒకళ్ళు కస్టమర్ యొక్క వాళ్ళు ఇచ్చిన ఫుటేజ్ ఆర్ ఫీడ్బ్యాక్ మీద వాళ్ళు మళ్ళీ గ్రో అవ్వచ్చు. సో 2 things ఇలా ఉంటుంది. సో కృతిక నక్షత్రాన్ని ప్రత్యేకించి కిచెన్ యుటెన్సిల్స్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ, కిచెన్ యుటెన్సిల్స్ అంటే ఈ కత్తులు కానీ, చాపింగ్ నైఫ్స్ కానీ, చాపింగ్ బోర్డ్స్ కానీ, ఎనీ యుటెన్సిల్స్, ఏ యుటెన్సిల్స్ అయినా కిచెన్లో వాడే అన్నీ కూడా చేయొచ్చు. అలాగే చాలామందికి ఇది వీనస్తో కూడుకుంది. వీనస్ అంటే క్రియేటివిటీ కాబట్టి చాలామంది మీరు చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా ఐకియాకి వెళ్ళినప్పుడు కిచెన్స్ అన్ని మాడ్యులర్ కిచెన్స్ అని రెడీ చేసి పెడుతున్నారు కదా, అలాంటి మాడ్యులర్ కిచెన్స్ రెడీ చేసే విభాగాల్లో కానీ అలాంటి బిజినెస్ కానీ మీరు స్టార్ట్ చేస్తే ది బెస్ట్ బిజినెస్ అవుతుంది. కిచెన్ యుటెన్సిల్స్కి సంబంధించి తయారీ చేసుకుంటే చాలా బెస్ట్ అవుతుంది. డ్రై క్లీనింగ్ సెంటర్స్కి సంబంధించి, లేకపోతే సూట్లు అవి కుడతా ఉంటారు కదా, అలాంటి దానికి సంబంధించి, బికాజ్ వీనస్ రిప్రజెంట్ మార్స్ రిప్రజెంట్ నీడిల్స్. ఓకే,
సన్ రిప్రజెంట్ ఇక్కడికి వచ్చినట్టుగా ఫార్మా అండ్ మెడికల్ అనే కాదు, సన్ రిప్రజెంట్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫైర్, తపనని రేకెత్తిస్తాడు. కాకపోతే ఇక్కడ శుక్రుడికి ఇక్కడ ప్యాషన్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి. సో వుడ్ని కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ద కరెక్ట్ క్యాలిక్యులేషన్స్, కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో పర్టికులర్గా ఇలాంటి ప్లెజరబుల్గా లేకపోతే యాంబియన్స్ని క్రియేట్ చేసే ప్లానెట్ శుక్రుడు కాబట్టి ఈ కృతిక నక్షత్రం సగం శుక్రుడి ఇంట్లో కూడా సెకండ్ హౌస్లో న్యాచురల్ ధనస్థానం, వాక్ స్థానంలో పడుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఎప్పుడైనా కృతిక నక్షత్రాన్ని నేను ఒకటి చెప్తాను, ఓన్గా ఎదగాలనుకున్న ఫ్రీలాన్సర్స్ ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు కాబట్టి, పిల్లలు చాలామంది సోషల్ మీడియా మీద ఆధారపడి బతికి వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి నేను ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, ప్రాంక్ స్టార్స్ కింద కనుక మీరు చేయగలిగితే, ప్రాంక్ స్టార్స్, మూన్ డెబిలిటేట్స్ ఇన్ 8th హౌస్. మీరు ఆలోచించండి, 1 నుంచి అంటే మ్యాచ్ రేస్లో కనాలు తీసుకుంటే 8th హౌస్లో డెబిలిటేషన్ పాయింట్స్ అంటే విచ్ ఈజ్ నాట్ ఏ జెన్యూన్, అంటే అక్కడ ప్రాంక్ జరుగుతూ ఉంటుంది ఏదైనా. సో ప్రాంక్ స్టార్స్ కింద ఏదైనా ట్రై చేయండి, ఓన్గా వెబ్ సిరీస్ ట్రై చేయండి. ఎస్పెషల్గా నేను బోల్డ్ వెబ్ సిరీస్ అని చెప్పను, ఈ మధ్యన వెబ్ సిరీస్ అనేటప్పటికే బోల్డ్ గుర్తొచ్చేస్తుంది. సో బట్ మంచి వెబ్ సిరీస్ తయారు చేసే ప్రయత్నం చేయండి, ఓన్గా ఎదిగే ప్రయత్నం చేయండి. కృతిక నక్షత్రం ఆల్వేస్ షైన్ సెల్ఫ్ మేడ్ నక్షత్రాస్, ఫ్రీలాన్సింగ్ నక్షత్రాస్. మీకు ఉన్నటువంటి క్రియేటివిటీ పర్సూట్ ఎప్పుడు కూడా సెకండ్ హౌస్ రిప్రజెంట్స్ సమ్ ఫింగర్స్. ఓకే, మీకు చూడండి కన్యా రాశిలో చిత్తా నక్షత్రం, హస్త ఇస్ నథింగ్ బట్ ఫింగర్స్. మీకు పంచమ స్థానంలో పడితే వృషభ రాశిని తీసుకుంటే, ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్, మీ ఫింగర్స్ మీద అంటే మీరు డిజైనింగ్ నేర్చుకోండి, ఫోటోగ్రఫీ కానీ, ఫోటోషాప్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, మల్టీమీడియా కానీ, యానిమేషన్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ యువర్ ఫీల్డ్స్. కృతిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ప్రత్యేకించి మీరు మీ అంతటిగా మీరు షైన్ అవుతూ ఉంటారు. చాలామందికి సినిమా ఫీల్డ్లో ఉండేవారైనా కృతిక నక్షత్రం వెళ్ళాలనుకుంటే కనుక డెఫినెట్గా పిక్ ఎడిటింగ్ మ్యాన్. ఎడిటింగ్ మీకు చాలా బాగా పనిచేస్తుంది, ఫోటోగ్రఫీ అసిస్టెన్సీ బాగా పనిచేస్తుంది. అండ్ సన్ అనేది ఇక్కడ చాలా రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం కాబట్టి మీకు డెఫినెట్గా ది పీపుల్ డైరెక్టింగ్ డిపార్ట్మెంట్లో చాలా బాగా పనిచేస్తారు ఈ నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు వినికిడి ఎక్కువగా ఉంటుంది, చాలాసేపు వింటూ ఉంటారు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగి. అందుకని ఏదైనా ఒక పని చెప్తే ఆ పని 100% ఆ పని మీదే కూర్చొని పని చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కృతిక నక్షత్రం. అందుకనే వీళ్ళని ఎవరైనా ప్రొడ్యూసర్ నమ్మి డబ్బులు పెట్టి డైరెక్టింగ్ చేయమంటే కనుక డెఫినెట్గా వీళ్ళు చేయగలరు. ఎడిటింగ్ చేయండి, కథలు రాయకండి, మీరు కథలు మాత్రం రాయొద్దు. చంద్రుడు మీ మైండ్ 8th హౌస్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా కథలు రాయాలనుకుంటే హర్రర్ మూవీస్ రాయండి కృతిక నక్షత్రం. ఇంకా కెరియర్ ఆల్రెడీ నేను మాట్లాడాను, ఫికిల్మెంట్గా ఉంటుంది. బట్ ఎనీవే యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ లైఫ్. దిస్ ఇయర్ చాలా బాగుంటుంది, రాబోయే కాలం అంతా కూడా అంటే 2024 సంవత్సరం మీకు అత్యద్భుతంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా బాగుందని మరొకసారి మీకు తెలియజేస్తూ మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.